ఆరో అధ్యాయం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోను, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలమునకే వెళ్ళుదురు గదా, మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా. అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలం క్రిందనే తెలియబడెను. ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వల్ల నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?